హాయ్ అండి. ఈరోజు నాతో పాటు ఒకళ్ళు కాదు ముగ్గురు గెస్ట్లు ఉన్నారు. నిజంగా చాలా కలర్ఫుల్గా నాకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మెరిసిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మెరిసే మూవీ టీమ్ ఇస్ విత్ మీ రైట్ నౌ. హీరో, హీరోయిన్ అండ్ డైరెక్టర్ ఇస్ విత్ మీ. సో ఒకసారి వాళ్ళని పలకరించేద్దాం, వెల్కమ్ చెప్పేద్దాం ముగ్గురికి. హలో అండి. వన్ బై వన్ వచ్చేద్దామా? ఎక్కడి నుంచి మొదలు పెడదాం? డైరెక్టర్. డైరెక్టర్ గారిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. పవన్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ టు మై షో. I really meant hero, mama. It just came out. అలా కాదు, డెఫినెట్ గా డైరెక్టర్ అనేవాడు మూవీకి డెఫినెట్ గా Captain of the ship, leader of the boat. కాబట్టి డెఫినెట్ గా అక్కడి నుంచి రావాలి. నేను ఏదో మొదలు పెట్టడానికి ఇలా అన్నాను, కానీ ఇది మీకు మొట్టమొదటి సినిమా డెబ్యూ. మీకు Yes, ma'am. ఎలా అనిపిస్తుంది మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? అంటే రొటీనే అయినప్పటికీ బట్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఫస్ట్ సినిమా డైరెక్షన్ అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. True. సో మీ విషయంలో ఏం జరిగింది? Yes, ma'am. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ డ్రీమ్ ఛానల్ చూసి చాలా నేర్చుకున్నాను. ఫిల్మ్ మేకింగ్ ద వే యూ ఆస్క్, ఎందుకంటే మీ క్వశ్చన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి, రొటీన్గా ఉంటారు మీరు. సో అలా చాలా నేర్చుకున్నాను. కాబట్టి మై మూవీ మేకింగ్ థింగ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ మ్యామ్. దర్ ఇస్ బిన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. చాలా స్ట్రగుల్ అయింది, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఇప్పుడు జనాలు చూపించచ్చు మేమేం చేసాం అండ్ వాట్ యాజ్ అ స్టోరీ టెల్లర్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ దమ్. సో ఐఎమ్ కైండ్ ఎక్సైటెడ్, నర్వస్, ఎవ్రీథింగ్. ఓకే ఓకే. అంటే మీరు ఇంతకు ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా వర్క్ చేశారా? ఎలా మీ ఎక్స్పీరియన్స్ ని, మీ నాలెడ్జ్ ని గెయిన్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? నేను మెయిన్గా ఏడీ కింద పనిచేశాను మ్యామ్. టూ మూవీస్ చేశాను. ఎవరి దగ్గర వర్క్ చేశారు? రైట్. సో మిరపకాయ అని హరిశంకర్ గారు, తేజ గారిది చేశాను. తర్వాత ఒక స్మాల్ మూవీ ఒకటి చేశాను. అండ్ ఆ రెండు చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు గో టు ఫిల్మ్ స్కూల్ యాక్చువల్లీ. ఇట్స్ ఇన్ కాలిఫోర్నియా, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఐ డెంట్ గో. దెన్ ఐ స్టార్ట్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. షార్ట్ ఫిల్మ్స్ కూడా జనరల్ కోసం కాదు, మన స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఎక్స్క్లూజివ్గా. యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ జస్ట్ వాంట్ టు డెవలప్ మై స్కిల్స్, అంటే జనాలతో పనిచేయడం వల్ల, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. సో ఆ ప్రాసెస్లో చేసుకుంటూ దెన్ ఐ డెవలప్ మై రైటింగ్ స్కిల్స్ ఆల్సో. అండ్ దెన్ ఐ రోట్ ద స్క్రిప్ట్ అండ్ చాలామంది హీరోలు కలవడం. అండ్ దెన్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెన్ మ్యామ్. సో దిస్ ఇస్ యువర్ Debut. బేబీ. ఒక మాట చెప్పాలంటే దిస్ ఇస్ యువర్ బేబీ. ఎస్. స్క్రిప్ట్ కానీ మూవీ కానీ దిస్ ఇస్ యువర్ బేబీ, దట్స్ ఇట్. ఓకే. అంటే జనరల్గా చాలామంది అనేది ఏంటి అంటే, ఓపెన్గా అడుగుతున్నాను, మీరేమనుకోకపోతే, 2-3 సినిమాలు చేసేసి డైరెక్టర్ అయిపోవాలి అని అంటారు. వాళ్ళు నేర్చుకోకుండానే డైరెక్టర్ అయిపోవాలంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ నిజంగా 2-3 సినిమాలకి నాలెడ్జ్ మనం వచ్చేసి డైరెక్టర్గా మనం చేయగలమా, ఎవరి చేత పాయింట్అవుట్ చేసుకోకుండా? అంటే మీరు అంటే 2-3 షార్ట్ ఫిల్మ్లో 2-3 ఫీచర్ ఫిల్మ్లో మీరు ఎక్కడైనా ఎవరైనా సరే, ఇప్పుడు నేనే ఉన్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా 2-3 సినిమాలు చేసి నెక్స్ట్ నేను డైరెక్టర్ అయిపోతాను అనే ఆ కాన్సెప్ట్ని ఏమంటారు మీరైతే అని? మేము మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ ఈవెన్ ఆఫ్టర్ వర్కింగ్ 2-3 మూవీస్ యాజ్ ఏడీ ఐ డిడ్ ఫీల్ రెడీ. నేను అందుకే ఫిల్మ్ స్కూల్కి వెళ్దాం అనుకున్నాను. ఓకే. ఎందుకంటే మిరపకాయలో నేను పనిచేస్తున్నప్పుడు హరిశంకర్ గారిని చూశాను నేను. ఆయన ఎంత డైనమిక్గా ఉండేవారు, ఎనర్జీ కానీ ఆ స్క్రిప్ట్ కానీ ఫటాఫట్ ఇంప్రూవైజ్ చేశారు ఆ డైలాగ్స్ని. నేను కొంచెం థ్రెటన్ ఫీల్ అంటే అంత రేంజ్లో మనం రాలేకపోతున్నాం, సినిమా అంటే ఎలా ఉండాలా అని నాకు కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యేది. మనం నిజంగా కరెక్ట్ లైన్లో ఉన్నామా ఏడీ కింద వచ్చి. సో దెన్ ఐ వాంట్ టు గో టు ఫిల్మ్ స్కూల్. అది మెటీరియలైజ్ అవ్వలేదు కాబట్టి ఐ వాజ్ రైటింగ్ మై షార్ట్ ఫిల్మ్స్, మూవీస్. ఐ వాజ్ ట్రైంగ్ టు వర్క్ విత్ అదర్స్. ఆ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. సో అయిన తర్వాత వెన్ ఐ ఫెల్ట్ ఐ వాజ్ రెడీ, ఐ మేడ్ ద మూవ్. ఇప్పటివరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు? 3 తీశాను మ్యామ్. యా, అంటే ఎక్కువ తీశాను, కానీ బయటకి నేను చూపించింది మాత్రం 3. అవునా? యూట్యూబ్లో? ఎస్ మ్యామ్. అంటే జస్ట్ డెమో పర్పస్ కోసం చూపిస్తాను అంతే, ఉన్న ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయినప్పుడు అలా. ఓకే. ఎస్ మ్యామ్. దట్స్ నైస్. సో అంటే ఫస్ట్ టైం ఒక కొత్త సినిమాని అంటే డెబ్యూ డైరెక్ట్ చేసేటప్పుడు జనరల్గా జోనర్స్ అనేది చాలా చూజీగా ఉంటారు డైరెక్ట్. ఎస్ మ్యామ్. సో మీరు ఈ జోనర్ సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏదైనా ఉంటుంది? అంటే ఐ బిలీవ్ మూవీస్ ఆర్ మెయిన్లీ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్ మ్యామ్. సో వాట్ ఎవర్ యాక్షన్ ఉన్నా, లేదంటే లాట్ ఆఫ్ స్టైల్ ఉన్నా, లేదంటే ఆల్ ఆఫ్ ద జనర్స్, ఫస్ట్ యాజ్ అ డైరెక్టర్ ఐ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ హ్యూమన్ ఎమోషన్స్. సో అండ్ ఐ రియలీ వాంటెడ్ టు షో దెమ్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. So then I chose this drama which has romance, comedy and pretty good natural human emotions. అందుకే ఈ స్క్రిప్ట్ చూస్ చేసుకున్నాను. ఓకే. ఈ టైటిల్కి వచ్చేటప్పటికి ఎవరి సెలెక్షన్? మెరిసే.
అంటే ఇట్ వాస్ మై యాజ్ ఎ రైటర్ దట్ ఇట్ వాస్ మై ఒపీనియన్ ఫస్ట్, ఓకే. అండ్ దెన్ మిగతా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుని ఫైనల్ చేశాను. ఎస్పెషల్ ద ప్రొడ్యూసర్ వెంకటేష్ గారు ఫీడ్బ్యాక్ కూడా. ఓకే. ఎన్ని రోజులు పట్టిందండి వర్కింగ్ డేస్ దానికి? అంటే జస్ట్ షూటింగ్ అయితే 43 days మ్యామ్, బట్ ప్రీ ప్రొడక్షన్ కొంచెం ఎక్స్టెన్సివ్గా చేశాం, 4 months. ఎస్ మ్యామ్. అంటే పర్టికులర్గా ఒక సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనో లేకపోతే ఒక టీజర్ రిలీజ్ ఈవెంట్ అనో ఇలా చాలా రకాలుగా చాలా ఈవెంట్స్ చేస్తున్నారు. సో మీ మూవీకి సంబంధించి ఈ మెరిసే మెరిసే మూవీకి సంబంధించి మీరు ఎక్కువ మార్కెటింగ్ కానీ లేకపోతే ఎక్కువ ప్రోపగండా చేయలేదు, మీ ధైర్యం ఏమిటి? అంటే వి డిడ్ ద బేసిక్స్ మ్యామ్, Yeah. బేసిక్స్ చేసాం. అండ్ జనాలు కూడా ఒకటే చెప్తాం, ఇది ఆనెస్ట్ మూవీ అండి, నేనేమి ధూమ్ధామని అని చేయట్లేదు. బట్ సోషల్ మీడియాలోనూ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాం, ద సాంగ్స్ కానీ టీజర్ లాంచ్ చేసాం. అండ్ వీ బిలీవ్ జనాలు స్మార్ట్ అండి, దే నో వాట్ ఈస్ ఎ గుడ్ మూవీ, వాట్స్ ఎ బ్యాడ్ మూవీ. ఊరిని ధూమ్ధామ్ చేసినంత మాత్రం రాదు, ఇప్పుడంతా కంటెంట్ బేస్డ్. యా, సో మీరు దాన్ని నమ్మే? ఎస్ మ్యామ్. అదే హీరోయిన్స్కి సంబంధించి మీరు ఎలా చూస్ చేసుకున్నారు, అంటే ఫిల్టరేషన్ ఎలా చేశారంటే ఏం చెప్తారు? మ్యామ్, కమింగ్ టు హీరో గారు, నేను యాక్చువల్లీ చాలామంది హీరోస్ అప్రోచ్ అయ్యాను విత్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండ్ ఫైనల్ ది స్క్రిప్ట్స్ ఆల్సో. జనరల్గా ఏమైందంటే నాకు హీరోయిన్ రోల్ ఎందుకు, ఇంత హీరోయిన్కి ఇంత ఇంపార్టెన్స్ అవసరమా, లేదంటే కొంచెం బోల్డ్ కంటెంట్ పెట్టాలి కదా ఈ రోల్, ఇలాంటి అంటే ఎలాగ, ఇంత నీట్గా ఉంటే ఎలాగా, ఇలాంటి కామెంట్స్ ఎక్కువ వచ్చేవి. నేను అనేవాడిని, నేను ఈ స్టోరీ చెప్తాను, దీనికి ఇలాగే ఉండాలి. సో అలా దెన్ ఐ ఫైనలీ సో హుషారు. I like Dinesh performance of all the 4 of them. So I approach అవడం, and complete narration ఇచ్చాను, scene by scene almost. Some scenes in detail with the shot also. So ఆయనకి మంచి స్క్రిప్ట్ అనాలిసిస్ ఉంది. He understood the characters, the story, and then it materialized. అలాగే మన ప్రొడ్యూసర్ వెంకటేష్ గారికి చెప్పడం అంత ఆఫ్ టైంలో. సో కమింగ్ టు శ్వేత అయితే నాకు హీరోయిన్ కొంచెం బాగా టైం పట్టింది. పట్టాన నచ్చేవారు కాదు, సెట్ అయ్యేవారు కాదు. బికాజ్ షూటింగ్ ఈజ్ క్వైట్ ఏ కొలాబరేటివ్ ప్రాసెస్ మ్యామ్. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, సినిమాటోగ్రఫీ కూడా, ఈ 5 people సరిగ్గా ఉండాలి. వీళ్ళు ఒక్కరు కొంచెం షేక్ ఏమన్నా ఇట్ విల్ షో ఆన్ ద ఫైనల్ సిల్వర్ స్క్రీన్. సో శ్వేత వస్తే ఆఫ్టర్ లైక్ 3 months సెర్చ్ తర్వాత 4th month ఏమి కలవడం ఇన్ పర్సన్. దెన్ ఆఫ్టర్ సీయింగ్ హర్, హౌ షీ ఈస్ లిసనింగ్, హర్ ఇంట్రెస్ట్ అండ్ హౌ షీ కనెక్ట్స్ విత్ ద క్యారెక్టర్, దెన్ వీ ఫెల్ట్ షీ వాస్ రైట్. అండ్ బోత్ రియలీ ప్రూవ్డ్ అస్ రైట్. ఏమండి ఇది ఇంత క్రిస్పీగా మాట్లాడుతున్నారు, మీకు స్టోరీ ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు, అసలు ఏం చెప్పారు? నేను ఇంత ప్రశ్న అడిగితే ఆయన ఇంతే చెప్తున్నారు. లేదండి, ఆన్సర్స్ కాబట్టి ఇలా చెప్తున్నాడు, కానీ తను రాసుకున్న స్క్రిప్ట్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాడు కదా, అది మాత్రం చాలా ఎలాబొరేటివ్ గా, చాలా క్లియర్ గా, క్లారిటీగా చెప్తాను నాకైతే. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ నరేటర్ ఇంతవరకు నరేషన్స్ లో. నేను ఫస్ట్ నరేషన్ లో ఫుల్ నరేషన్ తీసుకున్నా కూడా అప్పుడే ఓకే చెప్పేసాను, అంటే అంత క్లియర్ గా, క్లారిటీగా చెప్పారు. సో ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు స్టోరీ పరంగా వచ్చి సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఆయన వెరీ పర్టికులర్ అనమాట. అంటే ఏ ఎక్స్ప్రెషన్ కావాలి, ఎంతవరకు కావాలి, యాక్టింగ్ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ హ్యావ్ టు బి న్యాచురల్గా రెస్పాండ్ అవ్వండి, దానికి క్లారిటీ ఉందన్నమాట. సో వీ ట్రస్ట్ దట్ యాక్చువల్లీ. సో మొత్తం సెట్ అన్నారు, ఆ విషయాన్ని నమ్మాను, అలా ముందుకు వెళ్ళాను. మీకు ఇది ఐ థింక్ థర్డ్ మూవీ కదా. సో అంటే మీరు ఏం చదువుకున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకు చెప్తారా ఒకసారి? నాది ప్రాపర్ ధర్మవరం అండి, అనంతపూర్ డిస్ట్రిక్ట్. స్కూలింగ్ అక్కడ 10th వరకు, అండ్ ఆఫ్టర్ స్కూలింగ్ +2 నుంచి అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అంతా ఇక్కడ హైదరాబాద్లో. ఆ తర్వాత వర్క్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాను, కేప్జెమినాకి 3 years వర్క్ చేశాను. ఐ రియలైజ్డ్ నేను ఇంకా అంటే నాకు నచ్చిన పని చేయట్లేదు అని. బేసిక్గా ఐ న్యూ దట్ నేను 9 to 5 డెస్క్ జాబ్ నేను చేయలేను, ఐఎమ్ నాట్ మెంట్ టు బి దట్ అని చెప్పి. చిన్నప్పటి నుంచి అంటే యాక్టింగ్ అంటే ఇష్టం. సో ఐ వాంట్ టు ట్రై, కాకపోతే బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ కండిషన్స్ కానీ అప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ ఐ కుడెంట్ గో దట్ సైడ్. సో వన్స్ కొంచెం 3 years తర్వాత కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఇంట్లో చెప్పకుండా జాబ్ రిజైన్ చేసి ఫీల్డ్కి వచ్చేసాను. సో ఫాదర్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్. ఓకే. సిబ్లింగ్స్ అండి? సిబ్లింగ్స్ యంగర్ బ్రదర్ ఉన్నాడు. ఓకే, ఇద్దరు మగపిల్లలు. యా. సో మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆడిషన్స్. అవునా? ఆడిషన్స్, త్రూ ఆడిషన్స్. ఓకే. సో హుషారు ఆడిషన్స్ అయితే బిఫోర్ దట్ ఐ డిడ్ వెబ్ సిరీస్, ఫ్యూ వెబ్ సిరీస్ అనమాట. ఒకటి పవన్ సాధనేని డైరెక్షన్లో పిల్లి అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఐ ప్లేడ్ వన్ ఆఫ్ ద లీడ్ ఇన్ దట్. ఆ తర్వాత ఐ డిడ్ ఫర్ ఎ టీవీ సిరీస్, అంటే ఐ రోడ్ దట్ టీవీ సిరీస్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్. అంటే ఫస్ట్ జాబ్ రిజైన్ చేసి వచ్చినప్పుడు ఫస్ట్ 6 months ఏంటంటే ఎవరు వర్క్ ఇవ్వట్లేదు. ఐ గాట్ రిజెక్టెడ్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసుకునేవాళ్ళు కదా. ఐ థాట్ దట్ నాకు అక్కడ వర్క్ లేదేమో, మేబీ వై కంట్ ఐ క్రియేట్ మై ఓన్ వర్క్, నాకు నేను వర్క్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదని.
ఐ రోట్ ఏ స్మాల్ సిరీస్ అండ్ ఇంకా మా దగ్గర ఉన్న చిన్న అమౌంట్తో నేను నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసాం. ప్యారలల్లీ ఆడిషన్స్ ఇచ్చామండి. లక్కీలీ నేను ఇచ్చిన ఆడిషన్ హుషారు డైరెక్టర్కి నచ్చింది, ఆ మూవీ కోసం వచ్చింది. ఆఫ్టర్ ఒక 4 months డిస్కషన్ తర్వాత దే యాక్సెప్టెడ్. సో ఇంకా మెయిన్గా అది ఆపేసి టోటలీ మూవీస్లోకి వచ్చేసాం. రైటర్ కూడా దాగున్నాడు అన్నమాట. అంటే ఒక డైరెక్టర్ ఒక డైరెక్టర్ కూడా దాగున్నారు. అమెచ్యూర్ రైటర్ అండి. అదే ఐ డోంట్ థింక్, మేబీ ఐ డోంట్ నో, నాకు అంత టాలెంట్ లేదని ఫీల్ అవుతాను. ఏదో నా ఫ్రెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి అందరం కలిసి ఏదో సరదాగా రాసుకుంటుంటే మీ మెటీరియల్ అంతే అలా జరిగింది. సో ఆ తర్వాత టోటలీ యాక్టింగ్, అంటే నాకు యాక్టింగ్ అంటే నాకు ఇష్టం. కానీ కొత్తగా ఒక ఫీల్డ్లోకి మనం అడుగుపెట్టినప్పుడు అందులో ఉండే సాధక బాధకాలు, లోటుపాట్లు తెలుసుకుని అడుగు పెట్టాలి అని అంటారు. మీరేం తెలుసుకుని ఏ ధైర్యంతో అడుగు పెట్టారంటే ఏం చెప్తారు? నేను when I was doing engineering first year అండి, I worked as an assistant director for a music album. సో దానికి ఇన్అడ్వర్గా మొత్తం వర్క్ చేసి ఐ యూస్ టు వర్క్ అనమాట. ప్రతి చిన్న విషయానికి సెట్లో కూడా వర్క్ చేసాను, బట్ అది రిలీజ్ అవ్వలేదు. సో అండ్ ఇంకా నాకు తెలుసు అనమాట, ఇన్ అండ్ అవుట్ తెలుసు. కాకపోతే బేస్డ్ ఆన్ మై సిచ్యువేషన్స్, అప్పుడున్న సిచ్యువేషన్ వల్ల ఇండస్ట్రీ రావాలని ఎప్పుడూ ఉండేది, కానీ రాలేకపోయాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు నచ్చిన పని ఏంది అంటే ఎప్పుడు సక్సెస్ అవుతామో ఏం చదువుతామో నాకు క్లారిటీ లేదు, బట్ స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్. కష్టాలు అనేవి ఏ ఫీల్డ్లోనే ఉంటాయండి, కాకపోతే నచ్చిన ఫీల్డ్లో ఉంటున్నాం. ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది, లేదు కదా రేపు ఎల్లుండైనా, అసలు రాకపోయినా పర్లేదు, ఈ ట్రైల్లోనే సరిపోతుంది కదా. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్. ఐ బిలీవ్ ఇన్ దట్. నాకు నేను గట్టిగా నమ్ముతాను. అట్లీస్ట్ నచ్చిన పని చేస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ని డబ్బులు వచ్చినా ఏం చేసినా కూడా మనం నచ్చిన పని, నచ్చిన ప్లేస్లో కానీ నచ్చిన పని చేయకపోతే ఉండలేము. కానీ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు మీరు చూసుకుంటే జనరల్గా ఏంటంటే మనం ఒక సీన్ చేసేసిన తర్వాత చాలామంది మోస్ట్ పీపుల్ చెప్పేది అంటే మానిటర్ ఒకసారి చూసుకోవాలి, మీరు కెమెరా యాంగిల్లో పెట్టారు, మీరు ఎలా కనపడుతున్నారు, అందులో మైనస్లు ఏమైనా ఉన్నాయా, నువ్వు అసలు ప్రాపర్గా కనపడుతున్నావా లేదా, ఒక హెయిర్ ఎలా ఉంది, ఇదంతా చూసుకోవాలని చెప్తారు. ఒక కొత్తగా వచ్చిన హీరోకి కానీ హీరోయిన్కి కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కానీ ఫస్ట్ సినిమాకో రెండో సినిమాకో మూడో సినిమాకో వెళ్ళి మానిటర్ చూసుకునేంత అవకాశం దొరకడం అనేది కొంచెం ప్రాక్టికలీ కొంచెం కష్టం. సో అలా చూసుకునే పరిస్థితి మీకు ఈజీగా దొరికిందా? లేదండి, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు డైరెక్టర్స్ ఎవరైనా కూడా వాళ్ళు చూసుకోమని చెప్తున్నాను, అంటే ప్రతిసారికి వచ్చిన తర్వాత మానిటర్ ఒకసారి చూసుకోండి. బట్ నేనేంటంటే మానిటర్ చూసుకోకుండా వాళ్ళ ముందు నిల్చుంటాను, మీరు చెప్పండి కరెక్ట్గా వచ్చింది, బికాస్ ఎందుకంటే దట్స్ యువర్ విజన్. సో నేను చూసుకుంటాను, ఒకవేళ వాళ్ళు ఓకే అన్నా కూడా ఇది రాలేదు భయ ఇంకోసారి చేద్దాం అన్నట్టు. కానీ ఫస్ట్ అడిగేది వీళ్ళని అనమాట, డూ యూ బిలీవ్ దట్ ఇది ఓకేనా కాదా, లేదు ఇంకోటి చేయమంటే చేస్తాను. అంటే లైక్ డైరెక్టర్స్ ముందు నిల్చుంటానండి. ఎందుకంటే నేను పర్సనల్గా నేను మూవీ ప్రాసెస్ని ఎలా బిలీవ్ చేస్తానంటే, సెట్స్ మీదకి వచ్చే కంటే ముందే డైరెక్టర్ మైండ్లో సినిమా ఉండిపోతుంది. సో తనకు ఒక విజన్ ఉంటుంది, సో మనం దాన్ని ఫాలో అవుతూ వెళ్తుంటే, ఎందుకంటే తను ఒక విషయంలో చూస్తారు, మనం జస్ట్ బికాస్ మనం ఒక షార్ట్లో ప్రాపర్ వచ్చిన తర్వాత మనం బాగాలేదని చెప్పి ఇంకోటి చేస్తామంటే దట్ రీక్రియేట్ అవ్వకపోవచ్చు. సో ఇట్స్ ఐ బిలీవ్ దట్ అల్టిమేట్లీ డైరెక్టర్ డెసిషన్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఓకే, yes my dear beautiful lady, thank you. Sweta Avasthi or Shweta Avasthi? It's Shweta Avasthi. Okay, yes. SHWET, okay. Yes. Ekkada mee native place ekkada? I am from Pune, and so I was modeling, and before that I was working as a research analyst, but I always wanted to be an actress, so this was since my childhood, and modeling was a medium for me to get into acting. So when I'd first come to Hyderabad, it was for a commercial that we were doing, and that is how, I had hoardings here, and that is how I got approached by one of the production house, and then I got my first movie in 2019, and Mere Se happened to be my second movie. And when I met Pawan sir, our director, I really liked the story of this Vanilla character, very independent and very ambitious. So that kind of, I wanted to do something like that for a very long time, and it just came to me like when I didn't expect. So it was nice, and they had a lot of clarity, even the production values were great. Pawan sir had a lot of clarity about what he wants out of a character, and both the characters are equally treated in the movie, Vanilla and Sidhu. It was a learning process for me, I enjoyed every bit of it. Also, they were quite supportive, because I am not very much well versed with the language, but they had a lot of patience, and they treated me really well on sets, and I've had a very good time shooting for Mere Se. Okay, my education qualification is that? I am a MBA in market research, and yeah, I've worked for a very long period of time in my life. Okay. Yeah. So akkadi nunchi ikkadika
Oh my god. Actually, when I started working, I was like, I don't want to grow old just looking at the computer, and then one day I'll have grey hair, and I don't want to be. It's very similar. It's very similar that way. Yeah. Because my family, they always like, industry, if you go to industry, you should have your own standpoint, should be independent, educated above all. So yeah, but then one day I decided, no, I have to, take some steps, and I have to move out of my comfort zone and, pursue my dreams. That is how my journey started. ఎలా అనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం? See, so many people used to say so many things in film industry. Not only in film industry, as a woman, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. I've been very fortunate, actually, touch wood. Seriously, I've been very fortunate to meet good people. I know what happens in the industry, but I have always ended up meeting good people because I've had that approach towards the meeting also. So I'm very clear in my initial talks. So I would never let anybody take me for a ride for even few minutes. So I'm clear of what I want, and the reason behind doing movies is because I like to do it. It's not any other reason. So I'm quite clear, and when you have clarity, you end up meeting the correct people, and you end up working with the correct people. So it is up to a female. It's about what you decide and what you want. You will get that only. So what vibration you give, that is what you would get. యాడ్స్ అన్నా చేస్తారా? I've done quite a few here, and actually mostly I'm doing it in South. So yeah, I'm enjoying both of them, actually, doing movies and doing ads. What about your family? Oh, my dad is into construction. My mom is a housewife, and I have an elder brother who's into procurement. And we're from a very normal family. సార్, మీ గురించి నేను ఒకటి చెప్పాలి. నేను వచ్చిన వెంటనే మిమ్మల్ని చూసి నేను చాలా షాక్ అయ్యాను. అంటే వీళ్ళిద్దరి ఫేసెస్ నేను ఎక్కడ చూడలేదు, కానీ అచ్చం మీలానే ఉండే వ్యక్తిని నేను చూసాను. బలం ఎవడు అనే సినిమా ఒకటి రిలీజ్ ఉంది ఇప్పుడు. ఓకే మ్యామ్. అందులో హీరో అతను. ఓకే మ్యామ్. ఆ సినిమాలో హీరో కదా ఈ సినిమాకి డైరెక్టర్ అయిపోయాడు అప్పుడే ఈయన అని అనుకున్నాను. అదే మ్యామ్. సీరియస్లీ? yes మ్యామ్, అదే అర్థమైంది. కరెక్ట్. నిజంగా చెప్తున్నాను. అదే మ్యామ్. సేమ్ ఫేస్, ఆయన కూడా ఇదే మొహమాటంగా మాట్లాడడం, అసలు వాయిస్ లా లేకుండా ఇదే యాటిట్యూడ్ తో ఉంటాడు ఆయన. ముందు మ్యామ్, తర్వాత ఒక మ్యామ్, ఇదే కామ్గా, ఇదే లో వాయిస్ లో ఇలాగే మాట్లాడతాడు ఆయన కూడా. ఐఎమ్ రియల్లీ షాక్డ్. అంటే బేసికలీ ఒక నార్మల్ తెలుగుగా ఇలా ఉంటాడు మ్యామ్. ఎనీ మీ ఫీచర్స్ ఉంటాయి అందరికీ. సేమ్ ఫేస్ ఫీచర్స్, ఇలానే కళ్ళు, ఇదే ముక్కు, ఇదే మూతి, ఇలానే మాట్లాడడం. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందరూ మీలా ఉంటారంటే ఎలా? అదే మ్యామ్, నేను యాక్చువల్లీ వెళ్ళి గూగుల్లో చేస్తాను, ఆ అబ్బాయి ఎవరో చూడాలి ఒకసారి. మీరు చూడండి, మీరు ఆన్ కెమెరా పని మీరు గుర్తుపెట్టగలరు నాకు తెలియదు, బట్ బయట ఓకే మ్యామ్ ఇలాగే యాటిట్యూడ్ కూడా సేమ్ యాటిట్యూడ్. ఓ నేనే మ్యామ్ ఇంకేం చేయాలి చెప్పండి ఇక్కడ. అంటే నేనేమంటున్నానంటే, చెప్పాను కదా మనల్ని ఒక మనిషిని పోలిన వాళ్ళు 7 ఉంటారు అని. అవును మ్యామ్. నాకు ఈ మధ్య ఎందుకో 2-3 కనపడుతున్నారు ఇలా. కనబడుతున్నారు మ్యామ్. ఎస్. ఇప్పుడు మీలానే ఇంకొక అతను, మీకన్నా ముందు చూసాను అతన్ని. నిజంగా నేను షాక్ అవుతున్నా, అతనా కాదా? అతని పేరు మర్చిపోయినప్పుడు బలం ఎవడు హీరో ఎవరు కొట్టాలి, నాకు టైం సరిపోవట్లేదు, అదే పేరు లేదు, నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను నిజంగానే. అంటే మీరే వచ్చి నాకు తెలియకుండా సర్ప్రైజ్ ఇస్తున్నారా అనే డౌట్ కూడా వచ్చింది నాకు. సో మీరు వేరే అయితే మీరు కాదు. ఖచ్చితంగా కాదు. కానీ జనరల్గా ఒక కొత్త డైరెక్టర్కి ప్రొడ్యూసర్ దొరకాలన్నా కష్టం, చేసిన సినిమాని మార్కెట్ చేసుకోవాలన్నా కష్టం. అందులో ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒకటి ఓపెన్ అయ్యి, ఓకే న్యూ టాలెంట్కి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఒక సినిమా రిలీజ్ చేయడం అంటే చాలా పెయిన్ఫుల్ థింగ్. మీ విషయంలో ఏం జరిగింది అని అంటే ఏం చెప్తారు? First of all, there's a misconception that OTTs are a boon to small films or offbeat movies. It is not exactly true. మీరు కాదు OTTs చూడండి, ఏ మూవీస్ వస్తున్నాయి అన్నీ దే నాట్ న్యూ ఆర్ దే సమ్ బిగ్ నేమ్ ఓవర్ దేర్. ఇట్స్ టోటలీ అవుట్ సైడర్స్ నుంచి వాళ్ళు వచ్చేయండి మీరు చేస్తా అంటలేదు అక్కడ. సో అండ్ సెకండ్ థింగ్, థియేట్రికల్ రిలీజ్ ఈజ్ క్వైట్ కష్టమే. సేమ్ ఈజ్ OTT కూడా. సినిమాలో మన స్క్రిప్ట్లో ఆ గట్స్ ఉండాలి, ఆ దమ్ము ఉండాలి, దెన్ ఎవ్రీథింగ్ విల్ మెటీరియలైజ్. స్క్రిప్ట్లో ప్రాపర్ ఉంటేనే ప్రొడ్యూసర్ వస్తాడు, హీరోయిన్ అంతా మెటీరియలైజ్ అయ్యేది అప్పుడే. ఏంటి రేపు రిలీజ్ చేయాల్సిన, ఇప్పుడు చూడండి మేము PR పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నాం.
సో వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు స్క్రిప్ట్ చూసిన తర్వాత అంతా మిడిల్ వస్తుంది తప్ప స్క్రిప్ట్లో ఏం లేకుండా ఏది అవదు మ్యామ్. అండ్ కష్టం అని చెప్పి అలా ఉంటే అవదు మ్యామ్. కొత్త టాలెంట్ రావాలి సినిమాలో. యాక్చువల్ చెప్పాలంటే వాట్ ఐమ్ సీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ దిస్ అ లాట్ ఆఫ్ వ్యాక్యూమ్. నాకు కావాల్సిన డిపార్ట్మెంట్స్లో కొంచెం మంచి వాళ్ళు ఇద్దరు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటారు తప్ప కొత్త వాళ్ళు రావట్లేదు. ఏమా అంటే ఇదే రీజన్. ఓ మాదిరి తెలివైన వాళ్ళు ఎవరు సినిమా ఇండస్ట్రీకి రారు. భయపడుతున్నారు. వచ్చిన మధ్యలోనే చేతులు కాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నాకు ఇన్స్టాగ్రామ్లో వరంగల్ నుంచి, వైజాగ్ నుంచి, అంతే యూఎస్లో ఎంబీఏ ఎంఎస్ చేస్తున్న వాళ్ళు కూడా దే కీప్ మెసేజింగ్ మీ లైక్ బ్రదర్ ఒక ఛాన్స్ ఇవ్వండి, నేనే కొత్త, నేను మీకు ఛాన్స్ ఇచ్చేది భయ్యా అని నేను రెస్పాన్స్ ఇచ్చేవాడిని. సో ఐ యూస్ టు ఫీల్ మ్యామ్ రావాలి ఇండస్ట్రీలో ఉంది మ్యామ్. బట్ ఎస్ ఇట్ ఇస్ టఫ్ టాస్క్. మీకు నిజంగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఎక్స్పెక్టెడ్ అండ్ కమ్. బికాజ్ ఈవెన్ మేము సినిమా చేస్తున్నప్పుడు దేర్ సో మెనీ అన్ఎక్స్పెక్టెడ్ ఆబ్స్టికల్స్. ఒక్కొక్కటి దాటుకుంటూ వచ్చాం. నేను అడిగింది కూడా అదే. ఎస్ మ్యామ్. చాలా హడిల్స్ ఉన్నాయి అన్నారు, అందులో ఒక్కటనే చెప్పండి. ఎందుకంటే ఎంత స్ట్రగుల్ అయ్యి పైకి వస్తారు, ఎంత స్ట్రగుల్ అయ్యి ఒక డైరెక్టర్ అవుతారు అనేది తెలియాలి కదా కామన్ మనకి. ఎస్ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్స్ నేను రెడీ చేసుకున్నామండి. నేను జనరల్ స్క్రిప్ట్స్ ఒక 4-5 వర్షన్స్ మొత్తం ఫైన్ ట్యూన్ చేసిన తర్వాత నరేషన్ ఇస్తాను. సో లాట్ ఆఫ్ హీరోస్ ఏంటంటే ఎంతసేపు ముందు ఏం చేసావు, లేదంటే ఈ స్క్రిప్ట్లో హీరో 25 minutes తర్వాత వస్తున్నాడు, సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవారు. సో ఐ రియల్స్ టు బిలీవ్ మీరు ఒకసారి మొత్తం నరేషన్ ఉన్న తర్వాత ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్క్రిప్ట్ మీకు అలాంటి డౌట్స్ ఉండవు. అండ్ ఇఫ్ సమ్వన్ ఇస్ రియలీ డూయింగ్ ఎ గుడ్ డెమో అండ్ గివింగ్ ఎ గుడ్ నరేషన్ యూ షుడ్ అండర్స్టాండ్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ స్క్రిప్ట్ అనలైజ్ చేసే స్కిల్, ఆ కాన్ఫిడెన్స్ గొప్పని వెళ్ళరు. ఐ థింక్ ఓవర్ ద టైం వాళ్ళు డెవలప్ అవుతామో, కానీ గొప్పని నమ్మలేరు కొత్త డైరెక్టర్ని. సో ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ దొరకడం అదే. అండ్ ఈవెన్ ఆఫ్టర్ షూటింగ్ స్టార్టింగ్ కూడా నాకు ఈ టెక్నీషియన్స్ లైక్ ఎడిటర్, సినిమాటోగ్రఫర్, ఇట్స్ లైక్ ఐ హ్యాడ్ టు కన్విన్స్ ఎవ్రీ వన్. యా, బికాజ్ వాళ్ళు కూడా ఎంతసేపు అదే డౌట్, కొత్త డైరెక్టర్ ఏం చేస్తాడు. మీ ట్రైలర్ టీజర్ కింద నేను డిస్క్రిప్షన్ చూస్తాను, నాకు తెలుసు వ్యూవర్స్ కోసం కెమెరామెన్ గురించి ఒక మాట. ఎస్ మ్యామ్. నగేష్ ప్యానల్, మన సినిమాటోగ్రఫర్ నగేష్ ప్యానల్ పెళ్లి చూపులు ఆయన చేశారు. ఈజ్ రియలీ గుడ్ విత్ దిస్ కెమెరామన్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్. అండ్ ఈవెన్ ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా లైక్ ఇలా చేద్దాం, ఇలా పెడదాం, బ్యాక్గ్రౌండ్స్, ప్రాపర్టీస్ కూడా ఇలా చేద్దామని. అండ్ సిన్స్ ఆయన సీనియర్ కాబట్టి నేను కూడా చాలా టెక్నికల్ డౌట్స్ ఆయన అడిగేవాడిని, పెద్ద మొమాటం పడేవాడిని కాదు. సిన్స్ ఇట్స్ మై డెబ్యూ మూవీ, ఆయన కూడా ఓపిక్గా బాగా చెప్పేవారు. అండ్ ఈవెన్ షూటింగ్ కూడా చాలా స్మూత్గా, అండ్ హీ యూస్ టు మెయింటైన్ ద సెట్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ద సెట్. సో యూస్ టు లెట్ మీ ఫోకస్ ఆన్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. ఎక్కడ ఆయన దాటలేదు. సో యూస్ టు జస్ట్ గివ్ మీ సజెషన్స్, డెసిషన్ నాదే. అండ్ మన కార్తిక్ కొడకండ్ల మ్యూజిక్ డైరెక్టర్, అండ్ రియలీ ఫెంటాస్టిక్ మ్యూజిషియన్. అండ్ హీస్ వర్క్ విత్ మై షార్ట్ ఫిల్మ్స్ అండ్ హీస్ డన్ లాట్ ఆఫ్ ఫీచర్ ఫిల్మ్స్ కూడా. అండ్ ట్యూన్స్ కూడా ఓపిక్గా ఇచ్చేవారు నాకు, మళ్ళీ చేయించుకునేవాడి, నచ్చపోతే కార్తిక్ మళ్ళీ చేద్దామని చేసేవారు అలాగే. అండ్ ఈవెన్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ విత్ హిమ్, ఎస్పెషల్లీ కార్తిక్. ఆయనకి ఏంటంటే మంచి ట్యూన్స్ చేయాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈస్ రియలీ గుడ్. మీరు మెడిసిమెస్లో చూస్తారు, ఇట్స్ గోన్ బి రియల్లీ ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇలాగ మ్యామ్. అండ్ ఈ డిపార్ట్మెంట్స్ అందరూ కన్విన్స్ చేసుకుని చేస్తున్నప్పుడు ఇంకోటి మొత్తం సెట్ 100 మంది ఉంటారు మినిమం. ఎవరు నాస్ దిస్ కాన్స్టెంట్ డౌట్, వీడికి ఫస్ట్ టైం వీడేం చేస్తాడు, అది ఎవ్రీడే మనకి వాళ్ళ కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. కనుక్కుని వన్ మాట వింటరే, నాకు అది కావాలంటే మీకు తెలియదండి, ఇది ఫస్ట్ టైం అండి, మాకు తెలుసు కదా, ఇలా మాట్లాడతారు. సో మనం దగ్గరుండి చేసిన తర్వాత వాళ్ళకి నమ్మకం వచ్చేది, అవును కరెక్టే, ఇలా కూడా చేయొచ్చు, ఇలాగ కూడా ప్రాప్స్ కానీ లేదంటే ఈ అమౌంట్తో, ఈ రిసోర్సెస్తో, లేదంటే ఈ టైంలో ఇలా కూడా చేయొచ్చు అని మనం చేసి చూపిస్తే కానీ ఎవరు మనం నమ్మట్లేదు. సో ఐ యూస్ టు ఫేస్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఇలాంటి ఎన్నో ఉంటాయి. రిలీజ్ అయితే చెప్పనక్కర్లేదు, అది ఇంకొక ప్రాజెక్ట్, అది నెక్స్ట్ లెవెల్. సో అంటే ఇప్పుడు ఎక్స్క్లూడ్ చేయొచ్చు అనుకుంటాను. అంటే కొత్తోడు ఏం చేస్తారు, కొత్తోడు ఐ నెవర్ డౌటెడ్. ఐ థింక్ ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్. నేను చెప్పరా, అదే కావాలని చెప్పాను. దినేష్ వాజ్ ఎ కాన్స్టెంట్ సపోర్ట్ అండి ఆయన ఫస్ట్ నుంచి. ఎప్పుడైతే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో మన స్క్రిప్ట్కి, హీ వాజ్ కాన్స్టెంట్లీ దేర్. పవన్ ఇట్స్ గుడ్ స్క్రిప్ట్ అని అక్కడ ఫస్ట్ నుంచి కాన్స్టెంట్గా అది చేద్దాం, ఈ టెక్నీషియన్ చేద్దాం, లేదా ఇలా పోస్ట్ ప్రొడక్షన్ చూద్దాం.
యూస్ టు సజెస్ట్ లాట్ ఆఫ్ గుడ్ టెక్నీషియన్స్ అండ్ రికమెండ్ మీ ఈ మూవీ చేద్దాం, ఇది మంచిగా వస్తుంది, ఇది బాగా చేస్తున్నాడు ఈ డైరెక్టర్ అని. అలా హీస్ టు రిఫర్ మీ ఫర్ గుడ్ టెక్నీషియన్స్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా. సో అలాగే మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారు కూడా ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ద ఎడిటర్ కానీ లేదంటే డిఏ అనుభవం చేయించినప్పుడు కానీ ఎవ్రీథింగ్ వాజ్ టాప్ నాచ్. సో యా దట్స్ హౌ ఇట్ వెంట్ అండి. అంటే వీ వాంటెడ్ ఎ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ప్రొడక్షన్ ఆల్సో. మేము ఏమనుకున్నా అది పేపర్ మీద ఉంటుంది, కానీ ఆ ప్రొడ్యూసర్ సాల్ట్గా ఉంటే వీ కెన్ షో వాట్ వీఆర్ కేబుల్ ఆఫ్. కానీ స్టార్టింగ్ మీరు ఏదైతే రాసుకున్నారో, ఏదైతే తీసారో యాజ్ ఇట్ ఈస్ గానే వచ్చిందా? మీరు ఏది అనుకున్నారో అదే తీయగలిగారా, లేకపోతే అదన్నా ఫ్లేవర్స్ మారుతూ ఇది అనుకున్నాను ఇది వచ్చిందా ఫైనల్గా మళ్ళీ ఇది ఇలా కాదు అని ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నాయి? యాక్చువల్లీ నేను అనుకుంది బ్లాక్ అండ్ వైట్లో, బట్ నౌ ఐ సీస్ మచ్ మోర్ కలర్ఫుల్. అందులో ఒక అంటే శ్వేత లాంటి హీరోయిన్, దినేష్ లాంటి చార్మింగ్ అంటే క్యాజువల్ ఈజ్ ఉన్న హీరో, నకేష్ ప్యానల్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కార్తిక్, హిట్ ఇట్ రియలీ వండర్స్ విత్ మ్యూజిక్. మన వెంకటేష్ గారు ప్రొడక్షన్ వాళ్ళు ఇవన్నీ ఒక లేయర్ యాడ్ చేసినాయి. వెన్ ద కోర్ ఇస్ ప్రాపర్ ఇవన్నీ ఒక వేరే లెవెల్ తీసుకెళ్తాయి సినిమాని. సో మెనీ పీపుల్ కీప్ సెయింగ్ ఇది క్రెడిట్ నీకు దక్కుతుందా అని. ఇట్స్ నాట్ మైన్. నేను వీళ్ళు తీసుకోవడంలో అంతే. తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ దే రియలీ ట్రై టు డూ వాట్ ఎవర్ దే కెన్ డూ ద బెస్ట్. ఎస్ మ్యామ్. విల్ బి సో హంబుల్ అండి. అంతేం లేదు, అసలు మెటీరియలైజ్ చేయడానికి అప్రోచ్ అవ్వాలంటే కూడా ఒక విషయం ఉండే కదా అప్రోచ్ అవుతుంది. సో captain of the ship అంటారు కదా, క్రెడిట్ ఇచ్చేయాలి. He'll be very humble and won't take it. He has a very sophisticated approach towards every situation on set. He's very calm, composed. In any situation on the sets that I've seen throughout, he's very composed. Which is this is what we have seen. Compliment తీసుకోరాయన. He doesn't like to take compliments, that we know. But this is for everybody to know the reality. Shweta, I used to shout on the sets a couple of times. I remember. But he used to shout for silence. I remember he used to shout for silence if there used to be too much of noise that time. But his approach towards every person individually has been very humble and very kind. ఆయన దృష్టిలో అరవడం అంటే ఎవరో పక్కన ఇప్పుడు షార్ట్ జరుగుతున్న పక్కన మనం సైలెన్స్ మేము అది మాట్లాడడం ఫీల్ అవుతాం. Then I'm very very happy that I met Shweta and Dinesh because they really did it. నాకు ఇక్కడ కొత్త వాళ్ళు లేదంటే జస్ట్ అప్కమింగ్ టాలెంట్ అనిపించలేదు వీళ్ళతో చేస్తున్నప్పుడు. నా జాబ్ ఈజీ అయిపోయింది. అండ్ ఈవెన్ వర్క్షాప్లో కూడా శ్వేత వాజ్ వెరీ ఇన్వాల్వ్డ్. ఈవెన్ దినేష్, శ్వేత బికాస్ షీస్ హిందీ కదా, ఆ డైలాగ్స్ అన్ని రాసుకుని షీస్ టు మెమరైజ్ హిస్ డైలాగ్స్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 15 days వర్క్షాప్ మాకు. సో షూటింగ్ వచ్చేప్పుడు ఇట్ వాస్ వెరీ స్మూత్. నాకు ఎక్కడ ఇబ్బంది రాలేదు. వర్క్షాప్స్ అన్న కండక్ట్ చేశారండి? అదే మ్యామ్, వర్క్షాప్ చేసాం. యా, మై 4 months ప్రీ ప్రొడక్షన్లో 15 days వర్క్షాప్ చేసాం. అండ్ నాట్ జస్ట్ శ్వేత అండ్ దినేష్, ఈవెన్ అదర్ యాక్టర్స్ కూడా దేర్ ఇన్వాల్వ్డ్ అనమాట. సో ఫర్ షీస్ హిందీ రైట్, సో ఆ డైలాగ్స్ రాసుకోవడం మొత్తం స్క్రిప్ట్ అంతా ఆ సీన్స్ ప్రాక్టీస్ చేసి ఇంకా షూటింగ్ స్టార్ట్ అయ్యేప్పటికి నాకు అంతకే కొంచెం ఫాస్ట్గా అయిపోయింది, స్మూత్గా అయిపోయింది. యా. లొకేషన్స్ అన్నీ ఎక్కడండి? మోస్ట్లీ రాజమండ్రి అండ్ హైదరాబాద్ మ్యామ్. రాజమండ్రియా? అంటే నాది ప్రాపర్ రాజమండ్రి మ్యామ్. హాయ్. సో రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ అండ్ యూఎస్ మొన్న కవర్ చేసాం. ఓకే. మీ ఎడ్యుకేషన్ అంతా యూఎస్లో అయిందా? లేదు మ్యామ్, రాజమండ్రి, వైజాగ్ కాలేజ్, గీతం కాలేజ్, తర్వాత ఎంబీఏ యూఎస్ మ్యామ్. అది ఫైనల్ టచ్ అక్కడ వచ్చింది, అందుకని ఆ ఫ్లేవర్ కొంచెం కనపడుతుంది అన్నమాట మీ భాషలో. దట్స్ నైస్ రియలీ. మీ ముగ్గురికి కూడా యాజ్ అ డైరెక్టర్, హీరోయిన్, ముగ్గురికి కూడా సూపర్ డూపర్ సక్సెస్ రావాలి, కమర్షియల్ సక్సెస్ రావాలి, ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ రావాలని ఐ డ్రీమ్ నుంచి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you so much. Thank you. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. అందరికీ నమస్కారం. థియేటర్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాయండి. ఈ August 6th మేము ముందుకు మెరిసితో వస్తున్నాం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, రొమాంటిక్ ఎంటర్టైనర్. మీ లైఫ్లో ఇప్పుడు ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి ఫ్యామిలీలో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి కూర్చొని చూడదగ్గ మూవీ మా మెరిసే. విల్ డెఫినెట్లీ ఎంజాయ్. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ ఇన్ వైల్ హ్యావింగ్ ఆల్ ద సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకొని థియేటర్స్ రండి. డోంట్ మిస్ ఇట్ అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ us. Thank you and repeating once again, మెరిసే on August 6th in theaters. Please do watch it. Hi Andy, name is Dinesh Tej. Please do subscribe to iDream. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon.
for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.